కపట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడు హుబ్లీలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 19 మంది నిందితులకు ఆదోని కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, కపట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో దివాకర్ నాయుడు అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కపట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో దాదాపు 19 మంది నిందితులకు ఇప్పటికే ఆదోని కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే దివాకర్ నాయుడు దీంట్లో ప్రధాన నిందితుడు. అతడు కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా కోర్టు తీర్పు వెలువడే నాటికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీంతో 19 మందికి జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే దివాకర్ నాయుడు కోసం పోలీసు బలగాలు ప్రత్యేకంగా గాలింపు చేపట్టాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్ లో తన భార్యతో కలిసి దివాకర్ నాయుడు ఉన్నప్పుడు కర్నూలు పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మరి కొద్దిసేపట్లో పోలీసులు దివాకర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అతను అరెస్ట్ చూపిస్తారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మరి తిరిగి అతన్ని ఆదోని కోర్టులో హాజరు పరచాల్సింది. ఇప్పటికే అతనికి ఆదోని కోర్టు జీవిత ఖైదు విధించినప్పటికీ తీర్పు వెలువడే సమయంలో అతను కోర్టుకు హాజరు కాలేదు. కాబట్టి తర్వాత జడ్జి మరి తీర్పులు మరి అంటే శిక్ష పెంచుతారా లేకపోతే అదే తీర్పు ఖరారు చేస్తారనేది తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.